సత్యసాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి దిన వాగ్దానము కీర్తన 127 సంకీర్తన 3 గబ్బ ఫలము ఆయన ఇచ్చు బహుమానము. 127 సంకీర్తన 28 సంకీర్తన ఒక సంపూర్ణమైన కుటుంబాన్ని గురించి నేర్పించబడుతుంది. ఒక కుటుంబము దీవించబడాలి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలంట. దేవుని యొక్క బహుమానం మనకు కావాలి అంటే అక్కడ గర్భఫలం అవ్వచ్చు, బిడ్డలు అవ్వచ్చు, లేకపోతే మనకు కావాల్సిన కోరికలు అవ్వచ్చు, ఆశీర్వాదం ఏదైనా కావాలి అనుకుంటా అది యెహోవా ఇచ్చు బహుమానం. అది పొందుకోవడము మన చేతిలోనే ఉన్నది. ఒకవేళ మనము ఆయనకు లోబడి ఆయన ఆజ్ఞను అనుసరించి వాటి ప్రకారము జీవిస్తున్నామా, దేవుడు తప్పనిసరిగా ఆస్వాదించే దేవుడు. నేటి ఆధునికమైన కాల పరిస్థితి ఎలాగుందంటే మనము దేవుని యొక్క ఆజ్ఞలు అతిక్రమిస్తూ ఉంటాము, దేవునికి అయిష్టముగా ఉంటాము, దేవుని యొక్క సన్నిధికి దూరంగా వెళ్ళిపోతుంటాము. మనం అనుకుంటాం, అయ్యా నన్ను ఆస్వాదించండి, నాకు బహుమానం అని. లేదు నా ప్రసంగమా, ప్రభు అలా చేయలేడు. మనం చేయవలసింది ఏంటి అంటే ఆయన సన్నిధిలో మనం కూర్చొని అడగవలసినది. ఆయనని బహుమానంతో ఆస్వాదించాలి అనుకున్నట్లయితే ఆయన దగ్గర నమ్మకం కలుగుండు ప్రభువునికి సహాయం చేయబోతున్నాడు. ఈరోజు నీ సమస్య ఏదైనా అవ్వచ్చు, నీకున్న ఆపద, నీకున్న కష్టము ఏదైనా అవ్వచ్చు, భయపడక యెహోవాని ఆస్వాదించును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ఘనమైన దేవా, నీ కొందాలు నీ బిడ్డలైన వారు మీ జ్ఞాపకం చేసుకొని నీ కృపాక్షములతో నింపండి. వారికున్న కొదువులు ఆటంకాలు తొలగించండి. నీ హస్తాలో భద్రపరచండి, బలపరచండి. నీ సన్నిధిలో ఏదైతే అడుగుతున్నారో వాటిని నెరవేర్చమంటున్న దేవా నీ కొందాలు నీ కృపాక్షములతో నింపి బలపరచండి, స్థిరపరచండి. మరి ముఖ్యంగా ప్రభా నీ సన్నిధిలో అడుగుతున్న ప్రతి విషయాలను మీరు అంగీకరించండి. అయినా ఈ దినాన్ని ఎవరైతే ఎగ్జామ్స్కి వెళ్తున్నారో, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారో, అయినా వారికి ఉన్న ఆపద విషయంలో అయినా అధికారం కలుస్తున్నారో ప్రభా వారితో మీరే ఉండి నీ సహాయం చేసి గొప్ప విజయం దయచేయమని ఏసునబడుతున్నాం తండ్రి. ఆమెన్. ప్రభుని నమ్మకూర్చండి, ఆయన పట్ల గొప్ప కార్యం చేయను గాక. ఆమెన్.